చూద్దాము టెర్రస్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలో. రెడ్ టబ్స్ అయితే కాస్ట్ చాలా ఎక్కువ. బీన్ బ్యాగ్స్ చీపే కానీ ఊరికే చినిగిపోతూ ఉంటాయి. ఈ బ్లాగ్స్ బెస్ట్ అన్నమాట. ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ఈ బ్లాక్ టబ్ ఈ పెద్దదేమో 90 రూపీస్, ఈ చిన్నదేమో 40 రూపీస్. వీటికి హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ మినిమం 5-6 హోల్స్ పెట్టుకోవాలి. దాని మీద రాళ్ళు వేయాలి, ఎందుకంటే రూట్స్కి ఆక్సిజన్ కావాలి. ఇంకా మనం వాటర్ పోస్తే అక్కడ అంతా స్టోరేజ్ ఉండకుండా తిన్నకెళ్ళిపోతాయి. ఇప్పుడు మేము హోల్స్ ఎట్లా పెట్టాలో చూపిస్తాం. ఇది హోల్స్ పెట్టుకునే మిషన్. 1 2 3 4 5. ఇంకా మిడిల్లో ఒకటి. హోల్స్ పెట్టేసుకున్నాము. హోల్స్ పెట్టుకున్నాక స్టోన్స్ పెట్టాలి. ఎందుకు స్టోన్స్ పెట్టాలంటే డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉండడానికి. స్టోన్స్ ఈ హోల్స్ పైన పెట్టాలి. స్టోన్స్ పైన ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ త్రీ టైప్స్ ఆఫ్ సాయిల్. రెడ్ సాయిల్, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, ఇంకా నీమ్ పౌడర్. ఈ కోకోపీట్ ఏంటంటే కొబ్బరి చిప్పలు పీల్. ఈ మూడిలా మిక్స్ చేసుకోవాలి. అయిపోయింది. స్టాండ్స్ పెట్టుకున్నాము. ఇది 15 days బ్యాక్ వేసాము. ఇది బ్రింజాల్ 15 days బ్యాక్ వేసాము. ఇది ఫస్ట్ చిన్న పాట్లో వేసి తర్వాత పెద్ద దాంట్లో వేస్తే ఫాస్ట్గా గ్రో అవుతాయి. కొన్ని వాటర్ వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఈ ప్లాంట్స్ని రీపాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని వేరు చేయాలి. ఇప్పుడు ఇట్లా
చేసుకున్నాక వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక మనం ఫ్రెష్ వెజిటేబుల్స్ తినొచ్చు. వేరే బయట మార్కెట్ అన్ని కెమికల్స్ అవన్నీ వేస్తారు. మీరు కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. అన్ని చాలా టేస్టీగా ఉంటాయి. హ్యాపీ దివాళీ. హెల్తీగా ఉంటారు. హ్యాపీ దివాళీ. Wish you a very happy and safe Diwali. Pollution free Diwali.